లీగ్ స్టేజ్ సూపర్ 8 స్టేజెస్లో ఎప్పుడైనా గెలుస్తాడు. కానీ ఒత్తిడి ఎక్కువగా ఉన్న నాకౌట్ దశలో ఏమాత్రం అంచనాలు లేకుండా అండర్ డాగ్లా ఎంట్రీ ఇచ్చి డార్క్ హార్స్లా దూసుకుపోయి సంచలన విజయం సాధించిన వాడే అసలైన మగాడు అని న్యూజిలాండ్ జట్టు మరొకసారి నిరూపించి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసి అభిమానుల చేత సలాం కొట్టించుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ చూశాక సగటు అభిమాని మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ టోర్నమెంట్ ఆసాంతం ఒక్క ఓటమి కూడా లేకుండా ఎదురులేని అప్రతిహత విజయ యాత్రతో దూసుకొచ్చిన దక్షిణాఫ్రికాని చూసి ఈసారి కప్పు పక్కా వాలదేనేమో అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ సృష్టించిన విధ్వంసానికి క్రికెట్ ప్రపంచం మూగబోయి షాక్లో ఉండిపోయింది. తన్మయత్వంతో పరవశించిపోయింది. ఈ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాని అక్షరాలా తొక్కి పడేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టి తామెందుకు ఐసీసీ టోర్నీల్లో స్పెషల్ అనే విషయాన్ని కివీస్ మరోసారి నిరూపించింది. పాపం ఎప్పట్లాగే చోకర్స్ అనిపించుకుంటూ దక్షిణాఫ్రికా మరోసారి ఆ పదానికి నిలువెత్తు సాక్ష్యంగా మిగిలిపోయి ఇంటిదారి పట్టింది. నిజంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా దరిద్రం దర్వాజా బద్దలుగొట్టుకుని మరీ లోపలికొచ్చింది. ముందుగా టాస్ ఓడిపోవడం వాళ్ల పాలిట శాపంగా మారింది. ఈ పిచ్పై మొదట టాస్ చాలా కీలక పాత్ర పోషిస్తుందని అనుకున్నట్లే న్యూజిలాండ్ టాస్ గెలిచి తమ సగం విజయాన్ని అక్కడే ఖాయం చేసుకుంది. ఆ తర్వాత పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోవడం, దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి బ్యాట్ పైకి రాకపోవడం, తీరా వాళ్లు బౌలింగ్ చేసే సమయానికి మంచు విపరీతంగా కురిసి బంతి పట్టు జారిపోవడం, ఇలా దరిద్రాలన్నీ గుంపులుగా వచ్చి సఫారీలపై దండయాత్ర చేశాయి. ఎంత అద్భుతంగా ఆడుతూ వచ్చినా నాకౌట్ మ్యాచ్ కు వచ్చేసరికి ఇలా చేతులెత్తేయడం కోట్లాది మంది అభిమానులకు హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి. దక్షిణాఫ్రికా మన జట్టు కాకపోవచ్చు, కానీ ఎన్నో ఏళ్లుగా ఒక కప్పు కోసం ఎదురుచూస్తున్న ఆ జట్టు ఆట తీరును ఎంతో మంది ప్రేమించారు. అలాంటిది ఈ రోజు వాళ్లు ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని జీర్ణించుకోవడం ఏ క్రికెట్ అభిమానికైనా తీరని బాధే. కానీ అదే సమయంలో పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుని న్యూజిలాండ్ చూపించిన తెగువకు, పోరాట పటిమకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సెమీస్ లో రికార్డుల విషయానికొస్తే నాకౌట్స్ లో సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్ చేతిలో పరాభవాలు కొత్త కాదు. 2011 వన్డే వరల్డ్ కప్ క్వార్టర్స్ లో 49 పరుగులతో, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్ లో 4 వికెట్లతో, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ లో 50 పరుగులతో ఓడిన సఫారీలు ఈరోజు ఏకంగా 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయారు. అలాగే ఏకంగా 43 బంతులు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికాపై న్యూజిలాండ్ సాధించిన ఈ విజయం టీ20 ప్రపంచ కప్ చరిత్రలో బంతుల పరంగా వారికి అతిపెద్ద విజయాల్లో ఒకటి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను గమనిస్తే ఒక్క మార్కో జాన్సన్ బ్యాటింగ్ సమయంలో తప్పించి ఈ మొత్తం మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు మిగతా అన్ని విషయాల్లో కూడా పూర్తి డామినేషన్ చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో 360 డిగ్రీస్ ఆట తీరుతో దక్షిణాఫ్రికాను ప్రపంచ కప్లో సన్యాసం తీసుకునేలా చేసింది. ఈ మ్యాచ్లో అసలైన హీరో దక్షిణాఫ్రికా బౌలర్లకు రక్త కన్నీరు తెప్పించిన రారాజు ఫిన్ అలెన్ గురించి చెప్పుకోకపోతే ఈ మ్యాచ్కు అర్థం పరమార్థం ఏమాత్రం ఉండదు. కివీస్ బ్యాటింగ్ మొదలయ్యాక అలెన్ చేసిన విధ్వంసం ఇజ్రాయెల్, అమెరికా బాంబుల మోతను మించిపోయింది. అతడు కొట్టిన సిక్సర్లు ఇరాన్ రాకెట్లను తలపించాయి. అలెన్ బ్యాట్ పట్టింది గ్రౌండ్లో ఆడ్డానికి కాదు, సౌత్ ఆఫ్రికాకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పంపించడానికి అన్నట్లు ఊచకోత బ్యాటింగ్తో సఫారీలను వెంటాడి వేటాడి బెంబేలెత్తించాడు. ఏకంగా 300కు పైగా స్ట్రైక్ రేట్తో 8 కళ్లు చెదిరే సిక్సర్లు, 10 బౌండరీలతో శివతాండవం ఆడి కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది వారెవ్వా అనిపించాడు. దీంతో 47 బంతుల్లో సెంచరీ చేసిన క్రిస్ గేల్ రికార్డ్ని అరేబియా సముద్రంలో ముంచేసి టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ధీరుడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్ టీ20 ఇంటర్నేషనల్లో ఇది 5వ ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. ఇక ఈ ఇన్నింగ్స్లో అతను బాదిన 8 సిక్సర్లు టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్ లో ఒక బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు కావడం సంచలనంగా మారింది. అలాగే నాకౌట్స్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఫిన్ అలెన్ తన ఖాతాలో వేసుకుని రికార్డుల రారాజు అనిపించుకున్నాడు. 13వ ఓవర్లో ఏకంగా 3 బౌండరీలు, 1 సిక్సర్తో ముగింపు పలికి కేవలం 12.5 ఓవర్స్లోనే మ్యాచ్ను గెలిపించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇలా ఒక అద్భుతమైన ఆట తీరుతో ఎక్కడా దొరకకుండా దక్షిణాఫ్రికాను వణికించి న్యూజిలాండ్ సగర్వంగా ఫైనల్కి చేర్చాడు. ఈ మ్యాచ్లో 170 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసానికి చరిత్ర పుటలు కూడా చిరిగిపోయాయి. ఇద్దరూ పంతం పట్టుకుని మరీ దక్షిణాఫ్రికా బౌలర్లను పిచ్చకొట్టుడు కొట్టారు. 6వ ఓవర్లో ఫిన్ అలెన్ ఏకంగా 22 పరుగులు బాది స్కోరు బోర్డును రాకెట్లాగా పైకి లేపాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఏకంగా 84 పరుగులు రాబట్టి మ్యాచ్ను అక్కడే ఖతం చేశారు.
దక్షిణాఫ్రికా ఫైనల్ చేరకుండా మ్యాచ్ మధ్యలోనే అడ్వాన్స్ బుకింగ్ వేశారు. ఈ పవర్ ప్లే స్కోరు టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్లోనే అత్యధికం. ఈ మ్యాచ్లో టిమ్ సిఫర్ట్ 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా అలెన్ కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ వరల్డ్ కప్లోనే ఫాస్టెస్ట్ మరియు గ్లెన్ ఫిలిప్స్ 22 బంతుల రికార్డును బ్రేక్ చేస్తూ న్యూజిలాండ్ తరపున కూడా ఫాస్టెస్ట్ అర్ధశతకం బాదాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు కేవలం 55 బంతుల్లోనే 117 పరుగులు జోడించారు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్స్లో సెంచరీ భాగస్వామ్యాల జాబితాలో ఈ 117 పరుగుల పార్ట్నర్షిప్ రెండవ స్థానంలో నిలిచింది. అంతేకాదు ఈ టోర్నీలో వీరిద్దరి మధ్య నమోదైన మొత్తం భాగస్వామ్య పరుగులు 463కు చేరి సరికొత్త వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఎట్టకేలకు సీఫర్ట్ 33 బంతులు 58 పరుగులు చేసి రబాడా బౌలింగ్లో అవుట్ అయినా న్యూజిలాండ్ విజయం అప్పటికే ఖాయమైపోయింది. ఇక అంతకుముందు మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు డికాక్, మార్కరం ఇద్దరు నెమ్మదిగా ఆడుతూ గట్టి పునాది వేస్తున్నారనిపించింది. కానీ రెండో ఓవర్లోనే న్యూజిలాండ్ బౌలర్ కొలే మెక్కాన్సీ సీన్ మార్చేశాడు. షార్ట్ లెంగ్త్తో అతను వేసిన బంతిని డికాక్ సరిగ్గా అంచనా వేయలేక మిడాన్లో ఉన్న లాకీ ఫెర్గుసన్ చేతికి చిక్కి 10 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అదే ఊపులో భీకర్ ఫామ్లో ఉన్న రికిల్టన్ గోల్డెన్ డకౌట్ అవడంతో 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత మార్కరం, బ్రేవిస్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. 35 బంతులు 43 పరుగులు జోడించి కాస్త భరోసా ఇచ్చారు. కానీ అక్కడే అసలు నాటకం మొదలైంది. రాచిన్ రవీంద్ర తన వరుస ఓవర్లలో దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు. లాంగ్ ఆన్లో డారెల్ మిచెల్ పట్టిన ఒక అద్భుతమైన డైవింగ్ క్యాచ్కి మార్కరం 18 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే డేవిడ్ మిల్లర్ కూడా రాచిన్ బౌలింగ్లోనే అదే మిచెల్కి క్యాచ్ ఇచ్చి 6 పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే 27 బంతుల్లో 34 పరుగులు చేసి ఊపు మీద ఉన్న డెవాల్డ్ బ్రేవిస్, జేమ్స్ నీషం బౌలింగ్లో కవర్స్లో ఉన్న శాంట్నర్ పట్టిన ఒక కళ్లు చెదిరే క్యాచ్కి వెనుదిరిగాడు. దీంతో 77 పరుగులకే సగం జట్టు పెవిలియన్ చేరింది. ఇక సౌత్ ఆఫ్రికా పని అయిపోయిందని 120 పరుగులు చేయడం కూడా గగనమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ 6వ వికెట్కి ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సన్ కలిసి చారిత్రాత్మక పోరాటం చేశారు. స్టబ్స్ ఒకవైపు నెమ్మదిగా యాంకర్ రోల్ పోషిస్తుంటే మార్కో జాన్సన్ మాత్రం ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. డెత్ ఓవర్లలో నా రూటే సపరేటు అన్నట్లు విధ్వంసం సృష్టించి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వీరిద్దరూ కలిసి కేవలం 47 బంతుల్లో ఏకంగా 73 పరుగులు జోడించారు. దీంతో టీ20 ప్రపంచ కప్ ప్లే ఆఫ్స్లో 6వ వికెట్ లేదా ఆ తర్వాత అత్యుత్తమ భాగస్వామ్యాల్లో ఇది రెండవది. అలాగే టీ20 నాకౌట్స్లో 7వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ కొట్టిన రెండవ ఆటగాడిగా మార్కో జాన్సన్ నిలిచాడు. వీరి జోరు చూసి స్కోరు ఎక్కడికో వెళ్తుందనుకున్న టైంలో లాకీ ఫెర్గుసన్ వేసిన ఒక బ్రిలియంట్ స్లో డెలివరీకి స్టబ్స్ 29 క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్లో మ్యాట్ హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులే ఇచ్చి కార్బిన్ బోష్, రబాడా వికెట్లు పడగొట్టాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 169 స్కోరు నమోదు చేసి పర్వాలేదనిపించింది. న్యూజిలాండ్ బౌలర్స్లో రాచిన్ రవీంద్ర, మెక్కాన్సీ, మ్యాట్ హెన్రీ తలా 2 వికెట్లు తీసి సత్తా చాటారు. అలా ఈ మ్యాచ్లో కివీస్ జట్టు సూపర్ విజయంతో ఫైనల్స్కు చేరింది.